ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన ఉన్నతమైన నామంలో మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. యేసుక్రీస్తు ప్రభు వారి శిలువలో పలికిన 7 మాటల్లో ఇంతకుముందు మనం 2 మాటలు ధ్యానించి ఉన్నాము. 3వ మాటగా మనము యేసుక్రీస్తు ప్రభు వారి కలువరి శిలువలో తన తల్లి అయిన మరియతోను మరియు ఆయన ప్రియ శిష్యుడైన యోహాను గారితోనూ మాట్లాడుతున్న మాటని 3వ మాటగా మనం ధ్యానం చేద్దాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 26 నుంచి 27 వరకు చదువుకుందాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. యేసుక్రీస్తు ప్రభు కలువరిలో పలికిన మొదటి మాటగా అక్కడ ఉన్న వారిని క్షమించమని చెప్పి తండ్రిని వేడుకుంటున్నట్టు మనం చూసి ఉన్నాం. రెండోది, కలువరిలో ఉన్న రెండవ దొంగల్లో ఒక దొంగ యేసుక్రీస్తు ప్రభు వారిని పరలోక రాజ్యం కొరకు అడిగినప్పుడు ఆయన ఇచ్చినట్లు మనం చూసి ఉన్నాం. 3వ మాటగా మనము మరియతోనూ శిశువునితోనే మాట్లాడిన మాటలు మనం చూసి ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు వారు మరణిస్తున్న సమయంలోని తన తల్లి యొక్క బాధ్యతని తన శిష్యునికి అప్పచెప్పినట్టు మనం చూసి ఉన్నాము. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు మరణిస్తే తన తల్లిని చూసుకునే వారు లేక ఆయనకి బాధ్యతను అప్పచెప్పారా అని అంటే, మనకి తెలుసు, ఎవరైనా ఇంట్లోనే ఒక పెద్ద వ్యక్తి చనిపోతే, పెద్ద కుమారుడు చనిపోతే తన తల్లిదండ్రులకు బాధ్యత తన చిన్న కుమారునికి అందుతుంది. లేదంటే ఒకవేళ తమ్ముడు లేరు అని అంటే సహోదరులు ఉంటే, చెల్లెలు కానీ అక్కలు కానీ ఉంటే వారికి వెళ్తుంది. కానీ ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క బాధ్యతని, తన తల్లి యొక్క బాధ్యతని తన శిష్యునికి అప్పచెప్పినట్లు మనం చూసాం. అయితే ఆ యేసుక్రీస్తు ప్రభు వారికి తమ్ముళ్ళు కానీ చెల్లెలు లేరా అని అంటే, మనం చూసినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనంలో మనం చదివినట్లయితే, ఇతడు వడ్లవాని కుమారుడు కాదా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఈయన సోదరులు కారా, ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా అని ఇక్కడ మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మనం చూసినప్పుడు ఆయనకి సహోదరులు ఉన్నారు, సహోదరులు కూడా ఉన్నారు. సహోదరులు ఉన్నప్పుడు తల్లి యొక్క బాధ్యతను తన శిష్యులకి అప్పచెప్పినట్లు మనం చూసాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహోదరులు ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు పరిచయంలో ఉన్న సందర్భంలోని తల్లి అయిన మరియను మరి మిగిలిన సహోదరులు అందరూ కూడా వచ్చినట్లు మనము చూస్తాం బైబిల్ గ్రంథంలోని. ఇంకోసారి అయితే మార్కు సువార్త, మత్తయి సువార్త 12:46 వీరందరూ వచ్చినట్లు మనం చూస్తాము. తర్వాత యోహాను సువార్త 2వ అధ్యాయం 12వ వచనంలోని యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లి అయిన మరియ, సహోదరులు, శిష్యులు అందరూ కూడా కపెర్నహూములో నివాసం ఉన్నారని మనం చూస్తాము. అయితే వారందరూ ఉన్నారు కదా, మరి వారు యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడినప్పుడు అక్కడ వారు ఎవరు ఎందుకు లేరు అని చెప్పి మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సహోదరులు, సహోదరులు అక్కడ లేరు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సహోదరుల గురించి యోహాను సువార్త 7వ అధ్యాయం 3వ వచనంలోని చూస్తే, యోహాను సువార్త 7వ అధ్యాయం 3వ వచనం, ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచినట్టు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహోదరులు యేసుక్రీస్తు ప్రభువారితో వారు మాట్లాడిన విధానం మనం చూసి ఉన్నాం.
అయితే యేసుక్రీస్తు ప్రభు వారితోని అలా మాట్లాడితే కాక అనేక మార్లు యేసుక్రీస్తు ప్రభు వారికి పిచ్చి పట్టిందని ఆయన పట్టుకోవడానికి చూసినట్లు కూడా మనము చూస్తాం. ఇదే అధ్యాయంలోని తర్వాత కింద వచనాల్లోని మనము 5వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సహోదరులు ఆయన నమ్మలేదని చెప్పి మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సహోదరులు ఆయన నమ్మలేదని చూస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సహోదరులు ఆయన నమ్మలేదు కదా. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు తమ్ముళ్ళు ఆయన నమ్మలేదు. ఆయన పట్టుకోవాలని చూశారు, పిచ్చి పట్టిందని చూశారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తల్లిని కూడా వారు తృణీకరించినట్లు మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టక ముందే ఆయన గురించి వాగ్దానం వచ్చింది కాబట్టి, ఆయన దేవుని చేత దేవుడు అనుగ్రహించిన బిడ్డ అని చెప్పి తల్లి అయిన మరియ ఆయన్ని ప్రేమించు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సహోదరులు వారి తమ్ముళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తల్లి అయిన మరియను ప్రేమించలేనట్లు తృణీకరించినట్లు మనం అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మరణం అయ్యే సమయానికి తమ్ముళ్ళందరికీ కూడా వివాహాలు జరిగి ఉండొచ్చు అని చెప్పి చాలా మంది చరిత్రకారులు చెప్తా ఉంటారు. మొదటిగా మనం చదివిన వచనం ఏదైతే ఉందో యేసుక్రీస్తు ప్రభు వారి సహోదరుల గురించి, అక్కడ మనం ఒక విషయాన్ని మనం గమనించవచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తండ్రి వడ్నవాడు అంటే ఎవరి గురించి చెప్పబడుతుందండి? ఇది ఎవరి గురించి చెప్పబడుతుంది మాట అని అంటే యోసేపు గురించి చెప్పబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడినప్పుడు అక్కడ తల్లి అయిన మరి బాధ్యత యోహాన్ గారికి అప్పచెప్తున్నారు. మరి యోసేపు గారు ఏమయ్యారు అని చెప్పి మనం ఆలోచన చేసినప్పుడు చాలా మంది చరిత్రకారులు చెప్పే మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు 18 సంవత్సరాల ప్రాయంలో ఉండగా ఆయన చనిపోయినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. కాబట్టి 18 సంవత్సరాల నుంచి తన కుటుంబ బాధ్యతని యేసుక్రీస్తు ప్రభు వారే చూసుకుంటున్నారు. తన తమ్ముళ్ళని తన చెల్లెలను పోషించడంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారే ఆ పని చేసుకుంటూ వారిని పోషించి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు పరిచర్యకు రాకముందు వరకు వారిని పోషించి ఉన్నారు. ఆయన పరిచర్యకు వచ్చిన తర్వాత కూడా తన తల్లి యొక్క బాధ్యతను ఆయన విడిచిపెట్టకుండా ఆమె బాధ్యతను ఆయన తీసుకున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నిర్గమకాండం 20 అధ్యాయంలో నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని చెప్పి 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞగా ఇవ్వబడింది. ఆ ఆజ్ఞను బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు తన తల్లిని ప్రేమించిన వాడిగా ఆయన సంరక్షించిన వాడిగా ఉన్నాడు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మరణిస్తున్న సమయంలోనే తన తల్లి యొక్క బాధ్యతని శిష్యునికి అప్పచెప్పడానికి కారణం ఏంటంటే ఆయన చనిపోయిన తర్వాత ఆమెను ఎవరు చూసుకుంటారు అని చెప్పి ఆయన ఒక కన్సర్న్ తో వాళ్ళ అమ్మగారి బాధ్యతని తన శిష్యునికి అప్పచెప్పినట్లు మనం చూస్తాం. మరియమ్మ గారు తన బంధువులతోని తన స్నేహితులతోని ఆమె ఉంటున్నట్లు మనము అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తల్లి గారు ఆయన మరియ గారు ఎక్కడ ఉంటున్నారండి? తన స్నేహితుల దగ్గర లేదంటే తన బంధువుల దగ్గర ఆమె ఉంటున్నారు. కాబట్టి ఆమె బాధ్యతని యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యుడైన యోహాను గారికి అప్పచెప్పారు. ఆయన మరణిస్తూ కూడా తన తల్లి యొక్క బాధ్యతను ఆయన విడిచిపెట్టకుండా తన తల్లి యొక్క బాధ్యతని తన శిష్యునికి అప్పచెప్పారు. ఈరోజు చాలా మంది ఏదైనా పని చేయడానికని ప్రారంభించి కొంత వరకు అయిన తర్వాత ఆ బాధ్యతను వారు విడిచిపెట్టేవారుగా ఉన్నారు. పని పూర్తి చేయకుండా మధ్యలోనే తమ బాధ్యతను వారు విడిచిపెట్టేవారుగా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు తన మరణిస్తున్న సమయంలో కూడా తన బాధ్యత మర్చిపోగా తన తల్లి యొక్క బాధ్యతని తన శిష్యునికి అప్పచెప్పారు. ఈ యోహాను గారు ఎవరని చెప్పి మనము ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తల్లి గారి సహోదరి కుమారుడు, అంటే యేసుక్రీస్తు ప్రభు వారి చిన్నమ్మ గారి కుమారుడు యోహాను గారు. యేసుక్రీస్తు ప్రభు వారి చిన్నమ్మ గారి కుమారుడే కాక 12 మంది శిష్యుల్లోని ముఖ్యులైన ముగ్గురిలో ఒకరిగా ఈయనున్నారు. ఇంకొకటి, యేసుక్రీస్తు ప్రభు వారి ఫోటోను మనం ఎక్కడైనా చూసినప్పుడు, ఆయన శిష్యులతోనే ఆయన ఫోటో ఎక్కడైనా మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి పక్కనే యోహాను గారు యేసుక్రీస్తు ప్రభు వారి రొమ్మును ఆనుకొని ఉంటారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి తర్వాత తన తల్లిని తన వలె ప్రేమించేవారు ఈ శిష్యుడు ఒక్కడే అని యేసుక్రీస్తు ప్రభు వారు నమ్మి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి ఎలాగైతే జీవిస్తున్నారో యోహాను గారు కూడా అలాగే జీవిస్తారని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నమ్మకం. యేసుక్రీస్తు ప్రభు వారి హృదయాన్ని ఎరిగిన వాడు
ఈ యోహాను గారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే తన తల్లిని ప్రేమించున్నారో ఈ యోహాను గారు కూడా అలాగే ప్రేమిస్తారని యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముతున్నారు. ఈరోజు చాలా మంది దేవుని యొద్ద నుంచి దేవుని సంఘంలోని అనేకమైన పనులు చేయాలని ఆశపడతారు, బాధ్యతలు కావాలని ఆశపడతారు. కానీ దేవుడు మీకు ఇస్తున్న బాధ్యతని మీరు నెరవేరుస్తున్నారా? లేదంటే దేవుని దగ్గర నుంచి మీరు నమ్మకం పొందుకుంటున్నారా? ఈరోజు చాలా మంది తమ మారు మనసు పొందినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు తమ పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెడతామని చెప్పి సమర్పించుకుంటారు. కానీ కొంతకాలం వచ్చేటప్పటికి మళ్ళీ వెళ్ళి పాపములోనే పడేవారుగా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని నమ్ముతున్నారా? ఆయన దగ్గర మనం నమ్మకాన్ని సంపాదించుకుంటున్నామా? ఈరోజు మనము యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నమ్మకం సంపాదించుకుంటేనే ఆయన మనకి బాధ్యతల్ని అప్పచెప్తారు. ఇక్కడ మనం యోహాను గారిని చూసినప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నమ్మకాన్ని గెలుచుకున్నారు. మనం ఇంకో విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడుతున్నప్పుడు అక్కడ మిగతా శిష్యులు లేరు కాబట్టి యోహాను గారు ఒక్కరే ఉండడం బట్టి ఆయనకి ఇచ్చారని అనుకోవచ్చు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి యొక్క తల్లి, సహోదరులు, బంధువులు కూడా అక్కడ ఉన్నారు. మరియమ్మ గారు ఎక్కడ ఉంటున్నారని అంటే మనం ఇందాకలో మనం మాట్లాడుకున్నాము. యేసుక్రీస్తు ప్రభువారి గారు తల్లి గారు తన బంధువులతోనే తన స్నేహితులతోనే ఉన్నట్టు మనం చూసుకున్నాము. అలాంటప్పుడు వారికి ఎవరికైనా అప్పచెప్పవచ్చు కదా. యోహాను గారికి అప్పచెప్పడానికి కారణం ఏంటంటే యోహాను గారి మీద యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న నమ్మకం. ఎందుకు ఆ నమ్మకం అని అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారికి హృదయాన్ని ఎరిగినవాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లిని ఎలాగైతే ప్రేమిస్తున్నారో అలాగే యోహాను గారు కూడా తన తల్లిని ప్రేమిస్తారని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు నమ్మారు. అందుకనే మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నమ్మకాన్ని ఆయన నిలబెట్టినట్లు మనము ఇదే వచనంలోని కింద మనం చూసుకున్నప్పుడు ఏమని రాయబడిందండి? తన ఇంట ఆమెను చేర్చుకున్నారు. తన ఇంట ఆమెని చేర్చుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను గారిని నమ్మారు. ఈరోజు మనము కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నమ్మకాన్ని మనము గెలుచుకోవాలి. ఈరోజు దేవుడు మన తల్లిదండ్రులను గౌరవించమని చెప్పి చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మరణిస్తున్నప్పుడు కూడా తన తల్లి బాధ్యతని మర్చిపోక తన తల్లి యొక్క బాధ్యతని తన శిష్యునికి అప్పచెప్పారు. ఈరోజు మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, మనం ఎక్కడున్నా సరే మన బాధ్యతలను మనము మర్చిపోకూడదు. దేవుడు మనకు అనుగ్రహించిన బాధ్యతలను మనము మర్చిపోకూడదు. ఈరోజు చాలా మంది తమ బాధ్యతలను తాము మర్చిపోయేవారుగా ఉన్నారు. తమ బాధ్యతలు తాము విడిచిపెట్టేవారుగా ఉన్నారు. 7వ తరగతిలోనో 8వ తరగతిలోనో ఒక పద్యం ఉంది. ఆ పద్యం ఏంటంటే ఆరంభింపరు నీచ మానవులు అని చెప్పి. దాని తాత్పర్యం ఏంటంటే 3 వ్యక్తులు ఉంటారు. ఒక వ్యక్తి పని ప్రారంభింపక మునిపే దాని వలన వచ్చే సమస్యలను చూసి పనిని మొదలు పెట్టడు. రెండవ అతనేమోంచి పని ప్రారంభిస్తాడు, మధ్యలో సమస్యలు రాగా దాన్ని విడిచిపెట్టేస్తాడు. 3వ వ్యక్తి పని మొదలు పెడతాడు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా పనిని ఆపక పనిని పూర్తి చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ 3వ రకమైన ప్రజల్ని ఇష్టపడుతున్నారు. ఇప్పుడు మనము ఆ 3వ రకమైన మనిషిలాగా, ఆ 3వ వర్గం వారి లాగా మనము కూడా జీవిద్దాం. దేవుడు మనకిచ్చిన బాధ్యతని ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా మనం నెరవేరుద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు మనపైన పెట్టుకున్న నమ్మకాన్ని మనము నెరవేరుద్దాం. దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆరోహణం అవుతూ తన శిష్యులకి చెప్పారు. ఆయన శిష్యులతో పాటు మనకి కూడా ఆ మాట వర్తిస్తుంది. మనము కూడా అనేక మందికి సువార్తను ప్రకటించాలి. దేవుడు మనకి చూపిన ప్రేమని మనం ఇతరులకి చూపించాలి. దేవుడు ఏ రీతిగా అయితే మనల్ని ప్రేమించాడో మనము అదే రీతిగా అనేకలను ప్రేమించాలి. అనేక మందికి మన సాక్ష్యాన్ని మనము తెలియచేయాలి. దేవుడు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనము నెరవేరుద్దాం. దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతను మనము నెరవేరుద్దాము. దేవుడు మన పైన పెట్టుకున్న నమ్మకాన్ని మనము నిలబెట్టుకుందాము. ఈ కొద్ది వాక్యము దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.